స్టార్ హీరోయిన్ త్రిష ఒకానొక సమయంలో టాలీవుడ్ ను ఏలింది. వరుస సినిమాలతో తెలుగులో బిజీగా గడిపిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తమిళ సినిమాలతో బిజీ అయింది. తెలుగులో త్రిష ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అలాగే దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. కాగా ఈ మధ్య కాలంలో త్రిష తమిళ సినిమాలకే పరిమితమైంది. ఇప్పుడు తెలుగులో సినిమా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంబర సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే తమిళంలో వరుసగా సినిమాలు చేస్తుంది ఈ చిన్నది. దళపతి విజయ్ 69వ సినిమాతో పాటు అజిత్ నయా మూవీలోనూ నటిస్తుంది. ఇది ఇలా ఉంటే త్రిషకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. త్రిష ఇక సినిమాలకు గుడ్ బై చెప్పనుందని టాక్ వినిపిస్తుంది. త్రిష ఇకపై సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయ పార్టీలో జాయిన్ అవ్వనుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త తెగ ట్రెండ్ అవుతుంది. త్రిష సినిమాలకు గుడ్ బై చెప్పి దళపతి విజయ్ ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీలో జాయిన్ అవుతుందని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. కానీ ఈ వార్తల్లో వాస్తవం లేదని తెలుస్తుంది. త్రిష తెలుగులో ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో పాటు వెంకటేష్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలతో నటించింది. అలాగే తమిళంలోనూ అందరూ స్టార్స్ తో నటించింది. త్రిష సినిమాలకు గుడ్ బై చెప్పనున్న వార్తలను ఆమె అభిమానులు కొట్టిపారేస్తున్నారు. స్టార్ హీరోయిన్ త్రిష ఒకానొక సమయంలో టాలీవుడ్ ను ఏలింది. వరుస సినిమాలతో తెలుగులో బిజీగా గడిపిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తమిళ సినిమాలతో బిజీ అయింది. తెలుగులో త్రిష ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అలాగే దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. కాగా ఈ మధ్య కాలంలో త్రిష తమిళ సినిమాలకే పరిమితమైంది. ఇప్పుడు తెలుగులో సినిమా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంబర సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే తమిళంలో వరుసగా సినిమాలు చేస్తుంది ఈ చిన్నది. దళపతి విజయ్ 69వ సినిమాతో పాటు అజిత్ నయా మూవీలోనూ నటిస్తుంది. ఇది ఇలా ఉంటే త్రిషకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. త్రిష ఇక సినిమాలకు గుడ్ బై చెప్పనుందని టాక్ వినిపిస్తుంది. త్రిష ఇకపై సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయ పార్టీలో జాయిన్ అవ్వనుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త తెగ ట్రెండ్ అవుతుంది. త్రిష సినిమాలకు గుడ్ బై చెప్పి దళపతి విజయ్ ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీలో జాయిన్ అవుతుందని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. కానీ ఈ వార్తల్లో వాస్తవం లేదని తెలుస్తుంది. త్రిష తెలుగులో ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో పాటు వెంకటేష్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలతో నటించింది. అలాగే తమిళంలోనూ అందరూ స్టార్స్ తో నటించింది. త్రిష సినిమాలకు గుడ్ బై చెప్పనున్న వార్తలను ఆమె అభిమానులు కొట్టిపారేస్తున్నారు. స్టార్ హీరోయిన్ త్రిష ఒకానొక సమయంలో టాలీవుడ్ ను ఏలింది. వరుస సినిమాలతో తెలుగులో బిజీగా గడిపిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తమిళ సినిమాలతో బిజీ అయింది. తెలుగులో త్రిష ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అలాగే దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. కాగా ఈ మధ్య కాలంలో త్రిష తమిళ సినిమాలకే పరిమితమైంది. ఇప్పుడు తెలుగులో సినిమా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంబర సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే తమిళంలో వరుసగా సినిమాలు చేస్తుంది ఈ చిన్నది. దళపతి విజయ్ 69వ సినిమాతో పాటు అజిత్ నయా మూవీలోనూ నటిస్తుంది. ఇది ఇలా ఉంటే త్రిషకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. త్రిష ఇక సినిమాలకు గుడ్ బై చెప్పనుందని టాక్ వినిపిస్తుంది. త్రిష ఇకపై సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయ పార్టీలో జాయిన్ అవ్వనుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త తెగ ట్రెండ్ అవుతుంది. త్రిష సినిమాలకు గుడ్ బై చెప్పి దళపతి విజయ్ ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీలో జాయిన్ అవుతుందని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. కానీ ఈ వార్తల్లో వాస్తవం లేదని తెలుస్తుంది. త్రిష తెలుగులో ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో పాటు వెంకటేష్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలతో నటించింది. అలాగే తమిళంలోనూ అందరూ స్టార్స్ తో నటించింది. త్రిష సినిమాలకు గుడ్ బై చెప్పనున్న వార్తలను ఆమె అభిమానులు కొట్టిపారేస్తున్నారు. స్టార్ హీరోయిన్ త్రిష ఒకానొక సమయంలో టాలీవుడ్ ను ఏలింది. వరుస సినిమాలతో తెలుగులో బిజీగా గడిపిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తమిళ సినిమాలతో బిజీ అయింది. తెలుగులో త్రిష ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అలాగే దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. కాగా ఈ మధ్య కాలంలో త్రిష తమిళ సినిమాలకే పరిమితమైంది. ఇప్పుడు తెలుగులో సినిమా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంబర సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే తమిళంలో
తమిళంలోనూ వరుసగా సినిమాలు చేస్తోంది ఈ చిన్నది. దళపతి విజయ్ 69వ సినిమాతో పాటు అజిత్ నయా మూవీలోనూ నటిస్తుంది. ఇది ఇలా ఉంటే త్రిషకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. త్రిష ఇక సినిమాలకు గుడ్ బై చెప్పనుందని టాక్ వినిపిస్తుంది. త్రిష ఇకపై సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయ పార్టీలో జాయిన్ అవ్వనుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త తెగ ట్రెండ్ అవుతుంది. త్రిష సినిమాలకు గుడ్ బై చెప్పి దళపతి విజయ్ ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీలో జాయిన్ అవుతుందని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. కానీ ఈ వార్తల్లో వాస్తవం లేదని తెలుస్తుంది. త్రిష తెలుగులో ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో పాటు వెంకటేష్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలతో నటించింది. అలాగే తమిళంలోనూ అందరు స్టార్స్ తో నటించింది. త్రిష సినిమాలకు గుడ్ బై చెప్పనున్న వార్తలను ఆమె అభిమానులు కొట్టిపారేస్తున్నారు. స్టార్ హీరోయిన్ త్రిష ఒకానొక సమయంలో టాలీవుడ్ ను ఏలింది. వరుస సినిమాలతో తెలుగులో బిజీగా గడిపిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తమిళ సినిమాలతో బిజీ అయింది. తెలుగులో త్రిష ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అలాగే దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. కాగా ఈ మధ్య కాలంలో త్రిష తమిళ సినిమాలకే పరిమితమైంది. ఇప్పుడు తెలుగులో సినిమా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంబర సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే తమిళంలో వరుసగా సినిమాలు చేస్తుంది ఈ చిన్నది. దళపతి విజయ్ 69వ సినిమాతో పాటు అజిత్ నయా మూవీలోనూ నటిస్తుంది. ఇది ఇలా ఉంటే త్రిషకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. త్రిష ఇక సినిమాలకు గుడ్ బై చెప్పనుందని టాక్ వినిపిస్తుంది. త్రిష ఇకపై సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయ పార్టీలో జాయిన్ అవ్వనుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త తెగ ట్రెండ్ అవుతుంది. త్రిష సినిమాలకు గుడ్ బై చెప్పి దళపతి విజయ్ ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీలో జాయిన్ అవుతుందని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. కానీ ఈ వార్తల్లో వాస్తవం లేదని తెలుస్తుంది. త్రిష తెలుగులో ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో పాటు వెంకటేష్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలతో నటించింది. అలాగే తమిళంలోనూ అందరు స్టార్స్ తో నటించింది. త్రిష సినిమాలకు గుడ్ బై చెప్పనున్న వార్తలను ఆమె అభిమానులు కొట్టిపారేస్తున్నారు. స్టార్ హీరోయిన్ త్రిష ఒకానొక సమయంలో టాలీవుడ్ ను ఏలింది. వరుస సినిమాలతో తెలుగులో బిజీగా గడిపిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తమిళ సినిమాలతో బిజీ అయింది. తెలుగులో త్రిష ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అలాగే దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. కాగా ఈ మధ్య కాలంలో త్రిష తమిళ సినిమాలకే పరిమితమైంది. ఇప్పుడు తెలుగులో సినిమా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంబర సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే తమిళంలో వరుసగా సినిమాలు చేస్తుంది ఈ చిన్నది. దళపతి విజయ్ 69వ సినిమాతో పాటు అజిత్ నయా మూవీలోనూ నటిస్తుంది. ఇది ఇలా ఉంటే త్రిషకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. త్రిష ఇక సినిమాలకు గుడ్ బై చెప్పనుందని టాక్ వినిపిస్తుంది. త్రిష ఇకపై సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయ పార్టీలో జాయిన్ అవ్వనుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త తెగ ట్రెండ్ అవుతుంది. త్రిష సినిమాలకు గుడ్ బై చెప్పి దళపతి విజయ్ ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీలో జాయిన్ అవుతుందని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. కానీ ఈ వార్తల్లో వాస్తవం లేదని తెలుస్తుంది. త్రిష తెలుగులో ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో పాటు వెంకటేష్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలతో నటించింది. అలాగే తమిళంలోనూ అందరు స్టార్స్ తో నటించింది. త్రిష సినిమాలకు గుడ్ బై చెప్పనున్న వార్తలను ఆమె అభిమానులు కొట్టిపారేస్తున్నారు. స్టార్ హీరోయిన్ త్రిష ఒకానొక సమయంలో టాలీవుడ్ ను ఏలింది. వరుస సినిమాలతో తెలుగులో బిజీగా గడిపిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తమిళ సినిమాలతో బిజీ అయింది. తెలుగులో త్రిష ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అలాగే దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. కాగా ఈ మధ్య కాలంలో త్రిష తమిళ సినిమాలకే పరిమితమైంది. ఇప్పుడు తెలుగులో సినిమా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంబర సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే తమిళంలో వరుసగా సినిమాలు చేస్తుంది ఈ చిన్నది. దళపతి విజయ్ 69వ సినిమాతో పాటు అజిత్ నయా మూవీలోనూ నటిస్తుంది. ఇది ఇలా ఉంటే త్రిషకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. త్రిష ఇక సినిమాలకు గుడ్ బై చెప్పనుందని టాక్ వినిపిస్తుంది. త్రిష ఇకపై సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయ పార్టీలో జాయిన్ అవ్వనుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త తెగ ట్రెండ్ అవుతుంది. త్రిష సినిమాలకు గుడ్ బై చెప్పి దళపతి
విజయ్ ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీలో జాయిన్ అవుతుందని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. కానీ ఈ వార్తల్లో వాస్తవం లేదని తెలుస్తుంది. త్రిష తెలుగులో ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో పాటు వెంకటేష్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలతోనూ నటించింది. అలాగే తమిళంలోనూ అందరు స్టార్స్ తో నటించింది. త్రిష సినిమాలకు గుడ్ బై చెప్పనున్న వార్తలను ఆమె అభిమానులు కొట్టిపారేస్తున్నారు. స్టార్ హీరోయిన్ త్రిష ఒకానొక సమయంలో టాలీవుడ్ ను ఏలింది. వరుస సినిమాలతో తెలుగులో బిజీగా గడిపిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తమిళ సినిమాలతో బిజీ అయింది. తెలుగులో త్రిష ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అలాగే దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. కాగా ఈ మధ్య కాలంలో త్రిష తమిళ సినిమాలకే పరిమితమైంది. ఇప్పుడు తెలుగులో సినిమా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంబర సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే తమిళంలో వరుసగా సినిమాలు చేస్తుంది ఈ చిన్నది. దళపతి విజయ్ 69వ సినిమాతో పాటు అజిత్ నయా మూవీలోనూ నటిస్తుంది. ఇది ఇలా ఉంటే త్రిషకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. త్రిష ఇక సినిమాలకు గుడ్ బై చెప్పనుందని టాక్ వినిపిస్తుంది. త్రిష ఇకపై సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయ పార్టీలో జాయిన్ అవ్వనుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త తెగ ట్రెండ్ అవుతుంది. త్రిష సినిమాలకు గుడ్ బై చెప్పి దళపతి విజయ్ ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీలో జాయిన్ అవుతుందని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. కానీ ఈ వార్తల్లో వాస్తవం లేదని తెలుస్తుంది. త్రిష తెలుగులో ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో పాటు వెంకటేష్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలతోనూ నటించింది. అలాగే తమిళంలోనూ అందరు స్టార్స్ తో నటించింది. త్రిష సినిమాలకు గుడ్ బై చెప్పనున్న వార్తలను ఆమె అభిమానులు కొట్టిపారేస్తున్నారు.